నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ అమరావతి వెళ్ళారు, రాజధాని చూసి వచ్చారు, ఏం చెప్తారు? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఓకే, మంచి ప్రశ్న ఇస్తారమ్మా. నిన్న సండే కాబట్టి చాలా ఫ్రీగా ఉన్నది, హంగామా లేకుండా నేను ఒక ఇద్దరు ముగ్గురం వచ్చేసి మొత్తము అమరావతి రాజధాని ఏరియాలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక 4 గంటల పాటు, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 గంటలు తరువుగా అన్ని చూడడం జరిగింది, ఆల్మోస్ట్ అన్ని. దాంట్లో స్టార్టింగ్ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయనపాలెంలో 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు ఆయన శంకుస్థాపన చేసిన ప్రదేశం నుండి అక్కడ శిలాఫలకము, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన మట్టి, నీరు, వాటిని చూడడం జరిగింది. ఎందుకంటే ప్రారంభం అదే కాబట్టి. దాని తర్వాత ప్రజెంట్ సచివాలయం, వెలగపూడిలో ఉన్నటువంటి ప్రజెంట్ సచివాలయం, తర్వాత విట్టి యూనివర్సిటీ, తర్వాత ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆ విద్యాలయాన్ని, ఎన్జిఓ క్వార్టర్సు, ఏపీసీఆర్డీ బిల్డింగు, ఎమ్మెల్యే క్వార్టర్సు, జడ్జీల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, తర్వాత ప్రస్తుతం ఉన్న హైకోర్టు, ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, తర్వాత శాశ్వత భవనాల కోసము అటు సచివాలయము, ఇటు అసెంబ్లీ, ఇటు హైకోర్టు, వీటన్నిటినీ చూడడం జరిగింది. ఓవరాల్ గా నా అబ్జర్వేషన్ ఏమంటే, విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3లో రాజధానిలో ప్రధానమైన అంశాలు మెన్షన్ చేసింది రాజ్భవన్, సచివాలయము, అసెంబ్లీ భవనము, శాసనమండలి భవనము, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంట్లో రాజ్భవన్కు సంబంధించి ఇంకా దాని ఆనవాళ్ళు కూడా లేవు. రాజ్భవన్కు సంబంధించి దానికి ఏమాత్రం వచ్చే ఆనవాళ్ళు కూడా లేదు. రెండవది సచివాలయానికి సంబంధించి, అంటే ఆల్రెడీ ప్రజెంట్ ఉండే సచివాలయం కాకుండా వీళ్ళు శాశ్వత సచివాలయ భవనానికి అది ఇంకా పునాది దశలోనే ఉంది. శాశ్వత సచివాలయ భవనం నిర్మాణం పునాది దశలో ఉంది. రాజ్భవన్ అసలు లేదు. శాశ్వత సచివాలయం పునాది దశలో, శాశ్వత అసెంబ్లీ భవనము పునాది దశలో, హైకోర్టు భవనాలు కూడా పునాది దశలో. ఇంకా మిగతా ఎన్జిఓ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జీల బంగ్లాలు, మంత్రుల బంగ్లాలు, ఇవన్నీ కొంత వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కొన్ని దాదాపు పూర్తిగా వచ్చాయి. ఎస్పెషల్లీ విట్ యూనివర్సిటీ అది చాలా పకడ్బందీగా ఫుల్గా బాగా జరుగుతూ ఉంది. విట్ యూనివర్సిటీ, అట్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్, అవి బాగా జరుగుతున్నాయి. ఇంకా మిగతా రోడ్స్కు సంబంధించి ఏదో వర్క్ జరిగే చోట తప్పని చేసి మిగతా అంతా, ఎస్పెషల్లీ ఎన్జిఓ క్వార్టర్స్ దగ్గర అవి చూసుకొని పోదాం అనుకుంటే అక్కడ చేపల చెరువును మైమరిపిస్తా ఉంది. రోడ్డు పక్కన కాదు, రోడ్డు పక్కన అంటే నీళ్లు ఉండడము ముందర ఉండొచ్చు, కానీ రోడ్డే వచ్చేసి చేపల చెరువును మైమరిపించే విధంగా ఉండి ఆ నుండి అవతలికి పోలేక మళ్ళీ వెనక్కి వచ్చాం. తర్వాత ఇక రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ సంబంధించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. ఒక్కరు కూడా రెసిడెన్షియల్ ప్లాట్ కట్టుకునేది లేదు, కమర్షియల్ ప్లాట్స్ కట్టుకునేది లేదు. అక్కడ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. ఇది ఓవరాల్ గా ప్రజెంట్ పొజిషన్. ఇక రెండవది నా అబ్జర్వేషన్ ఏమంటే, అక్కడ దుబారా ఎక్కువ జరుగుతా ఉంది నా అభిప్రాయం. ఇప్పుడు ఆల్రెడీ తాత్కాలిక సచివాలయ భవనము ఉంది, అసెంబ్లీ భవనము ఉంది, హైకోర్టు ఉన్నాయి. అది పేరుకే తాత్కాలికం తప్ప అవి పర్మనెంట్ బిల్డింగ్సే. తాత్కాలిక సచివాలయం పేరుతో 1151 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతమ్మా సచివాలయానికి? నేను మొత్తం మనకి చెప్పలే, ఓన్లీ తాత్కాలిక సచివాలయం ప్రజెంట్ ఉండే సచివాలయానికి 1151 కోట్లు, లక్షలు కాదు, వేలు కాదు, కోట్లు ఖర్చు పెట్టి 10 సంవత్సరాలుగా అక్కడ ఉండే పరిపాలన జరుగుతూ ఉంది. దాన్ని తాత్కాలిక సచివాలయం అని చెప్పారు. ఇప్పుడు శాశ్వత సచివాలయ భవనానికి గాను వీళ్ళు శాంక్షన్ చేసింది 4689 కోట్లు. తాత్కాలిక సచివాలయము 1151 కోట్లు, శాశ్వత సచివాలయ భవనానికి 4689 కోట్లు. ఇదే తెలంగాణలో శాశ్వత సచివాలయ భవనానికి వాళ్ళు ఖర్చు పెట్టింది 616 కోట్లు. తెలంగాణ సచివాలయానికి 616 కోట్లు బ్రహ్మాండమైన సచివాలయము.
అది శాశ్వతం. కానీ ఇక్కడ తాత్కాలికానికి 1151 కోట్లు, పర్మనెంట్ కు మళ్ళీ 4600 కోట్లు. అంటే ఓ దిక్కు బీద రాష్ట్రం అని చెప్తూ ఈ విధంగా దుబారా చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇది నంబర్ 1. రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నిధులు గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. ఇది 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వమే ఉంది. గతంలో ఇక్కడ చంద్రబాబు ఐదేళ్ళు ఉన్నారు, జగన్ ఐదేళ్ళు ఉన్నాడు, ఇప్పుడు మళ్ళా కూటమి చంద్రబాబు వచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళే చట్ట ప్రకారము కేంద్రం ఇవ్వాలి. కానీ ఇంతవరకు కేంద్రం ఇచ్చింది ఎంత? పిల్లికి భిక్షం వేసినట్లు కేవలం 1500 కోట్లు ఇచ్చింది. మిగతా అంతా అప్పు తెచ్చుకోమంటుంది. కాబట్టి గ్రాంట్ చట్ట ప్రకారము గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రము మోసం చేస్తా ఉంది. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి గ్రాంట్ రాబట్టుకోకుండా గతంలో చంద్రబాబు ప్రభుత్వము, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వము, మధ్యలో జగన్ ప్రభుత్వము, వీళ్ళు అసమర్థంగా చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలుగా వీళ్ళు బిహేవ్ చేశారు. ఇది కేంద్రం నుండి తెచ్చుకోవాల్సిన నిధులు. ఇక మూడవది, అప్పు కేంద్రం నుండి గ్రాంట్తో నిర్మించాలి, లేక సెల్ఫ్ ఫైనాన్స్ తో నిర్మించాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డనే పడదు, మేము భూసేకరణ చేశాము, దాంట్లో 8,000 ఎకరాలు ప్రభుత్వానికి భూమి మిగులుతుంది, ఆ భూమిని వచ్చేసి మనం అమ్ముకుంటే డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో వచ్చేసి మొత్తం అమరావతిని మొత్తం నిర్మించేస్తాము, మిగతా రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు రాజధాని పేరు చెప్పి అప్పుల మీద అప్పులు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ లేదు, కేంద్రం నుండి గ్రాంట్ లేదు. రాజధాని పేరుతో ఇప్పటికీ మొదటిసారి 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 31,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KFI బ్యాంక్ నుండి 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు రాజధాని పేరుతో. ఇప్పుడు ఇది చాలక మళ్ళా 32,500 కోట్లకు మళ్ళా ఇన్నింటి పెట్టారు. దానికి అదనంగా దాని కింద వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 14,000 కోట్లకు, నాబార్డు నుండి 10,000 కోట్లకు, NABFID బ్యాంక్ నుండి 7,000 కోట్లకు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 1,500 కోట్లకు, మొత్తం 32,500 కోట్లకు మళ్ళా ఇన్నింటి పెట్టారు. అప్పుడేమో 31,000 కోట్లు, మళ్ళా 32,500 కోట్లు, 63,500 కోట్లు. ఇంకా ఎంత పెడితే చేస్తారు? కాబట్టి విపరీతమైన రాజధాని పేరుతో చెప్పి రాష్ట్ర ప్రజల మీద అప్పు భారం మోపుతున్నారు. తర్వాత భూసేకరణ, అక్కడ రైతులు చాలా మంది ఈ యొక్క అదనపు భూ సమీకరణకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఇచ్చింది చాలక ఇప్పుడు ఇచ్చే 2015 నుంచి ఇప్పటికి 10 ఏళ్ళు అయితే మా రెసిడెన్షియల్ ప్లాట్స్ చూపించలేదు, కమర్షియల్ ప్లాట్స్ చూపించలేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు, ఒక ఇల్లు మేము ఇంతవరకు కట్టుకోవాలా. ఇది ఈ పరిస్థితి ఉంటే మళ్ళా అదనంగా మళ్ళా వచ్చేసి 44,677 ఎకరాల కోసం మళ్ళా అదనంగా సేకరించాలని ఇది ఒక దాని మీద పూర్తి చాలా అక్కడ రైతుల్లో, స్థానికంగా ఉండే రైతుల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. మేము ఆల్రెడీ ఇచ్చిందే ఇప్పటికే 29 గ్రామాల పరిధిలో 29,442 రైతులు 34,829 ఎకరాలు ఆల్రెడీ ఇచ్చారు. దానికి తోడుగా ప్రభుత్వ భూమి, అట్ట భూమి ఉంది 18,950 ఎకరాలు. ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 53,745 ఎకరాలు భూమి ఉంటే అది చాలక ఇంకా అదనంగా 44,670 ఎకరాలకు కావాలని ఎప్పుడు అన్నారో ఆ నుండి అక్కడ రైతులు తీవ్ర వ్యతిరేకత ఉంది దాని మీద. మాకైతే ఇటు ఉంటే మళ్ళా ఎందుకని చెప్పేసి. కాబట్టి ఇది ఓవరాల్ గా అక్కడ ఉన్న పరిస్థితి. నా సూచన ఏమంటే ముందు అప్పు తెచ్చేది మానుకోండి. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారుగా, సెల్ఫ్ ఫైనాన్స్ విధానంతో డబ్బులు రాబట్టండి, కేంద్రం నుండి గ్రాంట్ తేండి, తర్వాత దుబారా చేయొద్దు. మంది బీద రాష్ట్రం అంటున్నారు, పక్కన తెలంగాణలో ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయం 616 కోట్లతో కడితే ఇక్కడ టెంపరీకి 1,151 కోట్లు, మళ్ళీ పర్మనెంట్ కు 4,689 కోట్లు. ఇది అర్థం లేని దుబారా. కాబట్టి దుబారా చేయొద్దు, అప్పులు తేవద్దు. మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా నిర్మించండి, కేంద్రం నుండి గ్రాంట్ తెచ్చి నిర్మించండి. మీకు అదనపు భూ సమీకరణ అనవసరం. ఉన్న భూ సమీకరణతోనే దాంట్లోనే బ్రహ్మాండంగా ఉంది, దాంట్లోనే చేయొచ్చు. ఇది నిన్న అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రభుత్వానికి నేను ఇచ్చే సలహమ్మ.
సార్ ఇప్పుడు గవర్నమెంట్ పెద్దలు పనులన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి అని అంటున్నారు కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి చూసొచ్చారు కనుక ఈ టర్మ్లో ఖచ్చితంగా మనకి రాజధాని రెడీ అయిపోతుంది అనుకోవచ్చా? ఏం కాదమ్మా, చెప్తు కదా, రాజభవన్ ఇంకా దాని కథ మొదలే పెట్టలేదు. సచివాలయము పునాది దశలో ఉంది, పునాది దశలో. తర్వాత అసెంబ్లీ భవనము పునాది దశలో ఉంది. తర్వాత మిగతా సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఆల్సో పునాది దశలో ఉంది. ఇది శాశ్వత అని చెప్పేటని ఆల్రెడీ ఉన్నాయి. వీళ్ళు చెప్పే శాశ్వత వచ్చేసి ఇవన్నీ పునాది దశలో ఉన్నాయి. రాజ్భవన్ పునాది దశలో కూడా లేదు. ఇంకా రాజధాని అంటే ఊరికి ఏదో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎవరు చేస్తారు మన ఎమ్మెల్యే క్వార్టర్స్ కడితే మాత్రం. కాబట్టి పైకి ఏదో ఊరికే కొద్ది జేసీబీలు అవి చూపించేసి వర్క్ ఏదో బ్రహ్మాండంగా చూపిస్తారు, కానీ అన్ని పునాది దశలోనే ఉన్నాయి. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటున్నారు. అదేమైనా కనిపించిందా మీకు అక్కడ? మా ప్రజెంట్ ఉండే టెక్నాలజీలో ఎన్నెల కట్టాలి మా బిల్డింగ్ ఉండేది. తెలంగాణ బిల్డింగ్ సచివాలయము కేవలం 2 yearsలో 616 కోట్లతో కేవలం 2 yearsలో శంకుస్థాపన, ప్రారంభోత్సవం అయిపోయింది. బ్రహ్మాండమైన సచివాలయం వచ్చింది. నీకు 11 ఏళ్ళు మనకు విభజన జరిగి 11 ఏళ్ళు తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆడంగా పునాదశలోనే ఉన్నాయంటే ఇంకా అది అమరావతి వచ్చేసి అది ప్రస్తుతానికి భ్రమరావతే. ప్రస్తుతానికి ఇంకా అది అమరావతి కాదు. ప్రస్తుతానికి వచ్చేసి ఎట్టు కదా ఒక విట్టు, ఆ ఎన్ఐడి అవి చూసినప్పుడు కొంచెం సంతోషం కలుగుతుంది. ఆ విట్ యూనివర్సిటీ అండ్ ఎన్ఐడి, నెక్స్ట్ ఎన్ఐడి, మిగతా అంతా తాత్కాలిక భవనాలు ఎట్లా జరుగుతుంది అంతవరకు అనుకుంటే పర్వాలేదు. కానీ ఈ యొక్క శాశ్వతం అనేటన్ని ఇప్పటి వరకు ఇంకా అది దాని గురించి ఇప్పుడే ఊహించుకోలేము, ఎనాలు పడుతుందో చెప్పలేము. సార్ ఇంతకుముందు మీరు అన్నట్టు టెక్నాలజీ చాలా విస్తృతంగా పెరిగిపోయింది. ఎంత పెద్ద పెద్ద భవనాలైనా చకచకా కట్టేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఏపీ విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నత్తనడకన ఈ పనులు నడుస్తున్నాయని అనుకోవాలి? వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? ఏం లేదమ్మా, ఇట్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు తెలుగు సీరియల్ లాగా. మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు వచ్చేసి ఇదో నేను వచ్చేసి ఇప్పుడు ఒక 70% అయిపోయినాయి, ఇంకా మళ్ళీ మిగతా అన్ని కావాలంటే మళ్ళీ మా ప్రభుత్వానికి మాకే అధికారం ఇవ్వండి, మళ్ళీ వేరే ప్రభుత్వాలు వస్తే ఆఫ్ చేస్తారు అని ఇది చూపించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు ఇది పూర్తి అయితే మళ్ళా ప్రజలు పట్టించుకోరు అని మళ్ళీ ఏమి చేయకుండా ఉంటే మళ్ళీ అది ఒక రివర్స్ వస్తుంది. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతా ఉంది అనే ఒక ఇంప్రెషన్ కలిగించి దాన్ని పూర్తి చేయకుండా అది చూపించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసి దీని బూచితోనే పోవాలనేది ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది. సార్ మీరు తెలంగాణ సెక్రటేరియట్ చూసే ఉంటారు. ఓకే, 616 కోట్లు అయ్యింది, 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. అత్యద్భుతంగా ఉంటుంది. మనం కాస్త నైట్ చూసామనుకోండి, ఆ వెలుగుల మధ్య చాలా అత్యంత సుందరీకరణగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి మనకి ఏపీలో 1100 కోట్లు ఖర్చు పెట్టేది ఇప్పటికే. ఆ అందం లేకపోతే మనకు చూడడానికి ఆ ఫెసిలిటీస్ కనిపిస్తాయంటారా? వర్ది అని అనుకోవచ్చా మనం? అసలు మన సచివాలయం వచ్చేసి ఆ గుర్తింపే లేదు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ చూసినా, కర్ణాటక విధానసభ చూసినా అవి చూస్తే ఒక విధమైనటువంటి ప్రైడ్ వస్తుంది, గర్వంగా ఉంటాయి. దాన్ని మీరు చెప్పినట్టు 616 కోట్లు కేవలం 2 years. అలాంటిది ఇక్కడ తాత్కాలికకు 1151 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 4609 కోట్లు పర్మనెంట్. ఇది ఇంతకంటే దుబారా ఏముంటుందమ్మా? డెఫినెట్ గా వచ్చేసి ఆ దుబారా అంటే దాంట్లో డబ్బులు తలా ఇంత తీసుకోవడమే. దుబారాతో పాటు తలా ఇంత కాంట్రాక్టర్కి ఎంత, ప్రభుత్వాలకి ఎంత, మధ్య ఎంత. కాబట్టి ఆ కాస్ట్ ఎస్కలేషన్ డెఫినెట్ గా ఉంటుంది. మరి తెలంగాణలో కట్టినప్పుడు ఎందుకు కట్టలేదు అంత బిల్డింగ్ను? ఇప్పటికి 11 ఏళ్ల పాటు ఎందుకు ఆలస్యమైంది? దానికి ఆన్సర్ చెప్పాలా? పోనీ జగన్ అంటే 5 ఏళ్ళు ఉన్నాను అనుకో, గతంలో మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ 15 నెలలు అయింది కదా, అదేం చిన్న టైం కాదు కదా. గతంలో ఆయన పాపం లేడు, ఆయన వచ్చిందే కట్టిండే అనుకోవచ్చు. నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, తర్వాత జగన్ దాన్ని 3 ముక్కలాట అన్నాడు, ఆయన దాన్ని భ్రష్టుపట్టి అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 15 నెలలు అయింది కదా. 15 నెలలు చేసిన ఏముంది?
అంతా వచ్చేసి చూపించడమే, కొంత కొంత చూపించడం, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంతవరకే తప్పనిచ్చేసి ఇది మనం అనుకున్నంత పైకి చూపించేంత మాత్రం ఏం లేదు అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఏపీని అప్పుల కుప్పలా తయారు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ కి ఏం చెప్తారు? అమ్మా, అప్పుల విషయంలో దొందే. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు, ఇద్దరి ప్రభుత్వాలు దొందే. ఇద్దరు శక్తికి మించి అప్పులు ఆయన చేశాడు, ఈయన చేస్తున్నాడు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము విమర్శించాలమే, తర్వాత టీడీపీ కూటమి విమర్శించాలి. ఆ రోజు టీడీపీ కూటమి వాళ్ళు ఇది శక్తికి మించి అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని వచ్చేసి శ్రీలంక చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మేము అందరం విమర్శించాలమే. మేము అధికారంలోకి వస్తే శక్తికి మించి అప్పులు చేయము, పరిధిలోనే చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదా. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఒక సామెత ఉంది, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. తెడ్డు అంటే సంగటి గెలికేది, మా రాయలసీమ ప్రాంతంలో సంగటి గెలికేదని తెడ్డు అంటారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్టుగా వాళ్ళు అప్పులు ఎక్కువ చేస్తున్నారని చెప్పి అంతకు మించి అప్పులు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి కేవలం ఈ 17 నెలల్లోనే 2004 జూన్లో అధికారంకి వచ్చారు, 2024 2025 నవంబర్లో ఉన్నాం. ఈ 17 నెలల్లో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కుటుంబ ప్రభుత్వం. 2,27,000 కోట్ల రూపాయలు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పీరియడ్ చూసుకున్నా, దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఇది ఆల్ టైమ్ రికార్డ్. 2,27,000 కోట్ల రూపాయలు. దీంట్లో డైరెక్ట్ అప్పులేమో అంటే బడ్జెట్ ద్వారా తీసుకున్న అప్పులు 1,40,702 కోట్లు డైరెక్ట్ గా బడ్జెట్ ద్వారా అప్పులు. కార్పొరేషన్స్ ద్వారా గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు 55,383 కోట్లు. రాజధానికి పేరు చెప్పింగా రెండవది కాలం 31,000 కోట్లు వేశాను, 32,000 కోట్లుగా తేలే కాబట్టి 31,000 కోట్లు. ఈ మూడు కలిసి 2,27,000 కోట్ల రూపాయలు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది మనము ఈ 2025-26లో తొలి 6 నెలల్లో వివిధ రాష్ట్రాలు చేసిన అప్పు ఒకసారి చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. 2025-26 తొలి 6 నెలల్లో అంటే ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఏ రాష్ట్రాలు ఎంత అప్పు చేశాయంటే ఆంధ్రప్రదేశ్ 63,052 కోట్ల రూపాయలు. 63,052 కోట్ల రూపాయలు. మనకంటే 4 రెట్లు పెద్దది యూపీ. జనాభాలో ఉత్తరప్రదేశ్ మనకంటే 4 రెట్లు పెద్దది ఉత్తరప్రదేశ్. వాళ్ళు తొలి 6 నెలల్లో చేసిన అప్పు 9,322 కోట్లు. మంది 63,052 కోట్లు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము 9,222 కోట్లు. మహారాష్ట్ర కూడా మనకంటే దాదాపు డబుల్ త్రిబుల్ ఉంటుంది, 10,262 కోట్లు. వెస్ట్ బెంగాల్ కూడా మనకంటే పెద్దది, 28,390 కోట్లు. మధ్యప్రదేశ్ కూడా మనకంటే పెద్దది, 42,000 కోట్లు. కర్ణాటక కూడా మన పెద్దది, 16,806 కోట్లు. తెలంగాణ మనకంటే చిన్నదైనప్పటికీ మనకంటే తక్కువ చేసింది, 45,139 కోట్లు. మనకు జస్ట్ కంపారిజన్కు ఏపీ యూపీ ఈ రెండు చూస్తే మొదటి 6 నెలల్లో ఏపీ వచ్చేసి 63,052 కోట్లు, యూపీ 9,322 కోట్లు. ఏ విధంగా కంపేర్ చేస్తాం? ఇంకా వచ్చేసి అప్పు ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనము పదే ఏదో ఉత్తరప్రదేశ్ బీహార్ను వచ్చేసి మనం ఏదో పెద్ద బ్రహ్మాండంగా ఉన్నట్టు వాళ్ళు ఏదో ఉన్నట్టు చెప్పుకుంటుంటాం. ఇది పెద్ద అడ్మినిస్ట్రేషన్, ఈయన లెజెండ్, వరల్డ్ లెజెండ్ అని చెప్పి చెప్పుకుంటుంటాం. మరి కేవలం 6 నెలల్లో అప్పు చేయడం వచ్చేసి అది లెజెండ్ కింద వస్తుందా? అప్పు చేయడంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే చంద్రబాబు ప్రభుత్వానికి. అప్పులు చేయడంలో ఆస్కార్ అవార్డు ఇంకా వేరే వాళ్ళకి స్కోపే లేదు. ఇప్పుడు ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కుప్పగా మార్చుతున్నారు అంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉదరగొట్టింది కూడా అదే. ఇక్కడ మనం ప్రభుత్వాలు మారినా
ఒక్కరి మీద ఒకరు తోసుకునే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సరే, అప్పులు అయితే తెస్తున్నారు కదా, ఈ అప్పులు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు సామాన్యులకు కావాల్సింది ఏంటి? సరే, అప్పులు తెచ్చుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు? సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారా, అభివృద్ధి సాధించడం కోసం ఖర్చు పెడుతున్నారా? ఇప్పుడు తెచ్చిన అప్పును మనం ఎక్స్పెండిచర్ 2 టైప్స్ ఉంటాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే మూలధన వ్యయం. ఏ ప్రభుత్వం అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం, పెట్టుబడి వ్యయము ఎక్కువ చేస్తుందో అది సమర్థవంతమైన ప్రభుత్వం. దీంట్లో ఇప్పుడు మనకు 2 సంవత్సరాలు పొలుద్దాం. 2023, 24, 24, 25. 23, 24లో జగన్ ప్రభుత్వం, 24, 25లో చంద్రబాబు ప్రభుత్వం. 23, 24లో పెట్టుబడి వ్యయం అంటే మొత్తం బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు 23, 24లో 23,589 కోట్ల రూపాయలు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు 23,589 కోట్ల రూపాయలు 23, 24లో. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 24, 25లో 19,176 కోట్లు. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి ఇయర్ కొంచెం పెరగాల. అలాంటిది 19,176 కోట్లు అంటే 4,417 కోట్లు తగ్గింది. మరి వాళ్ళిద్దరినే కంపేర్ చేస్తాం సార్. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఇది సంపద సృష్టినాలనా, సంపద ఆవిరానాలనా? సంపద మాయమైపోయింది. చంద్రబాబు ప్రభుత్వంలో పేరుకు మాత్రము పైకి సంపద సృష్టిస్తా, ఇది మేము తెచ్చింది మూలధన పెట్టుబడి మేము వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, దాంతో అభివృద్ధి సాధిస్తున్నాము, దాంతో సంపద సృష్టిస్తామని చెప్తారు. కానీ ఇక్కడ సంపద ఆవిరైపోతుంది, సంపద మాయమైపోతా ఉంది. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పైకి మాత్రం ప్రచారం మాత్రము ఏదో అద్భుతంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టినట్టు. మనకి ఇది కాగ్ రిపోర్టు, ఇది మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు. కాగ్ రిపోర్టు ప్రకారమే ఆ 2 ప్రభుత్వాలను కంపేర్ చేస్తే అంత ముందు సంవత్సరం కంటే కొంత పెరగాలి, ఎక్స్పెండిచర్ తగ్గింది. కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి అసమర్థ ప్రభుత్వం. ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలు కలిపి ఏపీని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు స్వయంగా రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది ఇవన్నీ చూసొచ్చారు, అండ్ అక్కడ ఉన్న పరిస్థితులు మీకు చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు. ఈ అప్పులు చూసినట్లయితే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఏపీ మొన్నే విభజింపబడింది చెప్తూ ఉంటారు, అదొక ఇన్ఫెంట్. మనం చూస్తే చిన్న బేబీ. ఎక్కడ పట్టుకెళ్తున్నారు ఈ నాయకులు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు అదే చెప్తే కదా, దొందే. ఒకరేమో అరచేతిలో వైకుంఠం చూపించారు, ఇంకొకరేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. రాహు కేతువులుగా దాపురించాయి ఈ రాష్ట్రానికి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ఒక శనిగ్రహంలా దాపురించింది. ఈ 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు రాహు కేతువులుగా దాపురించాయి. ఇప్పుడు విభజన చట్టం ప్రకారము కేంద్రం నుండి తెప్పించలేదు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని లాంటిదని ఆ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము ఇద్దరు అంటారు. కానీ కేంద్రం నుండి తెప్పించడంలో అటర్ ఫెయిల్యూర్ అయిపోయినారు. మిగతా విభజన చట్టంలో బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్రం ఇవ్వాలా, దాన్ని తెప్పించలేకపోయారు. ఇక కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ వాటిని తెలియదు. అమరావతికి కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించాలా, అది తెప్పించలేదు. పోలవరం వచ్చేసి ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, కేంద్ర నిధులతో అతి త్వరలో నిర్మించాలి అని చెప్పేసి సెక్షన్ 90 సెక్షన్ 90 ఉంది. 11 ఏళ్ళు అయింది. ఇప్పటికైతే వచ్చేసి ఎప్పటికైతే పూర్తి చెప్పలేము. వాళ్ళు చెప్పే ప్రకారమే ఫస్ట్ ఫేజీ 2027కు అయిపోతుంట. ఫస్ట్ పేజీ అయితే అది ఉపయోగం ఏం లేదు. అది ఒక బ్యారేజ్ అంతే. ఆ హైట్ వచ్చేసి 130 అడుగులు అయితే దానివల్ల వచ్చేసి అది బహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు, అది గ్రావిటీ ప్రాజెక్టు కాదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి అటు ఏపీకి, అమరావతికి ఇంకా పునాదశలో ఉన్న బిల్డింగ్స్ అప్పులు చేస్తున్నారు, అది పూర్తిగా అవుతుంది చెప్పలేము. పోలవరం వచ్చేసి ఎప్పుడు పూర్తి చెప్పలేము. మిగతా చట్టంలో ఉండే ఏ అంశాలను పూర్తి చేయలేదు. విశాఖపట్నం ఏమో అది ఆల్రెడీ ఇంకా మన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల ప్రకారం అది మూసేసే పరిస్థితి చెడు కనబడతా ఉంది. కాబట్టి అప్పులేమో విపరీతంగా చేశారు.
కేంద్రము FRBM యాక్ట్ ప్రకారంగా కేంద్రం కంట్రోల్ చేయాలి. వీళ్ళు అప్పులు తీసుకోకుండా కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఇండైరెక్ట్ గా కొందరు ప్రత్యక్షంగా, ఒక పార్టీ కొందరు పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సూచిస్తున్నట్టుగా అప్పులు తీసుకోమంటున్నారు. ఫైనల్ గా అప్పులు గ్రాంట్ ఇస్తే సంతోషం, గ్రాంట్ ఇవ్వలేదు. సపోర్ట్ చేసిన దానికి గాను గ్రాంట్ ఇవ్వకుండా అప్పులు తెచ్చుకోమంటున్నారు. ఆ అప్పులు వచ్చేసి ప్రజలను తల తాకట్టు పెట్టి ఇద్దరు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు. తర్వాత విద్యుత్ సర్ఛార్జీల పేరుతో అటు ఆ ప్రభుత్వము ఇటు ప్రభుత్వం వచ్చేసి బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, వీరబాధుడు చేస్తున్నారు. పెట్రోలు డీజిల్ ఇద్దరు చెప్పారు, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, మేము అధికారులకు తగ్గిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు, ఈయన చెప్పారు. ఇప్పటికీ దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎంతసేపు వచ్చేసి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఈ యొక్క కక్ష రాజకీయాలు. అటు రాజధాని లేదు, పోలవరం పూర్తిగా కాలేదు, కక్ష రాజకీయాలు ఇదే అయిపోయింది. రోజు లేచినాలంటే 12 లేచినాలు ఉంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు, ఇదే తప్ప వీళ్ళకు ఇదే రాజకీయం అయిపోయింది. మరి మరో పక్క సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు? అంటే వైట్ ఎలిఫెంట్లా మారితే ఎలా, ఎన్నాళ్ళు కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు, ఎన్నాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి, నిధులు ఇస్తారు, ఈ తరహాలో మాట్లాడారు. అంటే ఇంకా వర్షం వచ్చే ముందు ఆకాశం మేఘావృతం అవుతుంది, తూనిగలు ఆడుతూ ఉంటాయి. వర్షం వస్తాదనంగా ఆకాశం మేఘావృతం కావడము, తూనిగలు ఆడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు వచ్చేసి త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ కాబోతా ఉంది, లేదు వచ్చేసి దాన్ని మూసివేయ జరిగిపోతా ఉంది అనే దానికి ఆయన ఇంకా ఇది ముందు వర్షం వచ్చేదానికి ముందు వచ్చేసి ఈ యొక్క సూచనలు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది ఆయన మాటలు మీరు చెప్పినట్లు ఉద్యోగస్తులు పని చేయడం లేదు, తెల్ల ఏనుగులా తయారైనారు, పని చేయకుండా జీతాలు ఎట్టేయాలి అంటే ఇండైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళ మీద నెపం వేసి సాకు అనేది ఒకటి వేయాలి కదా. కుక్కను చంపే ముందు అది పిచ్చి కుక్క అని వేయాలి. మామూలు కుక్కను చంపితే ప్రభుత్వాలు ప్రజలు హర్షించరు. పిచ్చి కుక్క అంటే కన్నా ఆ విధంగా వచ్చేసి నెపం వచ్చేసి కార్మికుల మీద, యాజమాన్యం మీద, వాళ్ళ మీద వేసి మూసేసేదానికి ఇది ఒక సాకు. కుక్కలు చెప్పులు వెతకను, నక్కలు బొక్కలు వెతకను, కూటమి నాయకులు సాకులు వెతకను సుమతి అన్నట్లు ఇది సాకు, మూసేసడానికి సాకు నా అభిప్రాయం. ఓకే, మరి ఆ టైంలో కేంద్రం నుండి నిధులు ఇచ్చినప్పుడు, తెచ్చుకున్నప్పుడు ఇదంతా మా వల్లే జరిగింది, మేమే తెచ్చాము, ప్రైవేటైజేషన్ మేము ఎట్లయినా ఆపుతాము అని అన్నారు కదా. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు అనుకోవచ్చా? 100%. వాళ్ళది ఒక్కసారి కాదు కదా, ఎన్నిసార్లు అయినా చేస్తారు వాళ్ళు. వచ్చేసి ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్నా, ఏరు దాటినాక బోడి మల్లన్నా, తర్వాత ఎన్నిసార్లు వచ్చి ఇప్పుడు సూపర్ 6 ఉంది. సూపర్ 6 గురించి ఇంకా ప్రధానమైన హామీలు ఇంకా అమలే కాలేదు. నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, 50 ఏళ్ళకి పెన్షన్ కానీ ప్రధానమైనటువంటి హామీలు ఉన్న 6 హామీలు 3 హామీలు ఇంకా నెరవేరనే లేదు. కానీ ముఖ్యమంత్రి గారు సహా మొత్తం అందరూ వచ్చేసి సూపర్ 6 సూపర్ సక్సెస్ మొత్తం అన్నీ అయిపోయినట్టుగా ప్రచారం చేసుకుంటుంటారు. కళ్ళ ఎదుటినే అంటే అబద్ధము, కన్నా ఆర్పకుండా అబద్ధం చెప్తారు వచ్చేసి. కాబట్టి విశాఖపట్నం విషయంలో కూడా అర్థం చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా చెప్పండి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఏం చెప్తారు? ఎవరికి ఇస్తారా క్రెడిట్స్ మీరు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది హర్షణీయం. ఒక విధంగా వచ్చేసి కాంగ్రెస్ కు కొంత ఊరడింపు. బీహార్ ఎలక్షన్స్ లో ఘోర పరాజయం తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడము, మంచి మేరతో గెలవడము, దట్టు బీఆర్ఎస్ సీటు గెలవడం. అది యాక్చువల్ 2009 నుండి కాంగ్రెస్ సీటు కాదు, 14లో తర్వాత 19లో 23లో అది కాంగ్రెస్ సీటు కాదు. కాబట్టి బీఆర్ఎస్ సీట్ను తెచ్చుకోవడం అనేది సంతోషం. ఇక్కడ అంటే అనేక కారణాలము. ఒకటి అభ్యర్థి నవీన్ యాదవ్, అతను ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయినాడు. అయినప్పటికీ నిరంతరం అందుబాటులో ఉండేవాడు, ప్రజా సంస్థ మీద ఎవరు కలిసినా పోయి స్పందించేవాడు. కాబట్టి ఒకటి అభ్యర్థి పాజిటివ్, ఒకటి సానుభూతి పాజిటివ్. రెండవది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జనరల్గా అధికారంలో ఉండడం అనేది అది ఒక
ఉప ఎన్నికల్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే వేరే పార్టీ వాడు గెలిచినా కానీ ఏ ప్రభుత్వం పడిపోయేదే ఉండదు కదా, ప్రభుత్వం మారేది ఉండదు. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే కొంత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది అనేది అధికారంలో ఉండడం అనేది ఒక రెండవ ఫ్యాక్టర్. మూడవ ఫ్యాక్టర్ వచ్చేసి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన డైనమిక్ నాయకత్వం, అది మూడవది. నాలుగవది అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మైనారిటీ ఓట్లకు సంబంధించి అది ఎంఐఎం పోటీ చేయకపోవడము, అదే సమయంలో కాంగ్రెస్ సపోర్ట్ చేయడము. రెండవది అజరుద్దీన్కి వచ్చేసి మంత్రి పదవి ఇవ్వడము. మూడవది ముస్లింలకు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్. కాబట్టి మైనారిటీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గము, దానికి 3 ఫ్యాక్టర్స్, అటు అజరుద్దీన్, అటు ఎంఐఎం పోటీ చేయకపోవడము, సపోర్ట్ చేయడము, మూడవది మైనారిటీ రిజర్వేషన్ కాంగ్రెస్ ఇవ్వడము. ఇవన్నీ కాక ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ కదమ్మా. ఇక్కడ ఆంధ్రకు తెలంగాణకు డిఫరెన్స్ ఏమంటే, ఆంధ్ర వచ్చేసి ఇక్కడ ప్రజలకు అభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. అక్కడ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా, అక్కడ కాంగ్రెస్ వాళ్ళకు ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇది ఓవరాల్ గా అఫ్కోర్స్ లాస్ట్ ఎన్నికల్లో రాజకీయంలో పోవచ్చు, కానీ ఓవరాల్ గా తెలంగాణకు వచ్చేసి కాంగ్రెస్ యాంగిల్ పనిచేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్షిప్, తర్వాత మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేయడము, అటు సామాజిక పరంగా కానీ, అటు అందుబాటులో కానీ, అటు సానుభూతి కానీ. మూడవది అధికారంలో ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత పోల్ మేనేజ్మెంట్ వచ్చేసి సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ వచ్చేసి ఒక సేనాధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు ఎటు నడపాలనో ఒక యుద్ధంలో, అదేవిధంగా ఎన్నికల యుద్ధంలో ఒక పకడ్బందీగా పోల్ మేనేజ్మెంట్ బాగా చేసినట్టు కనపడతా ఉంది ఇక్కడ. తర్వాత అది ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు తక్కువ అంచనా వేయించడానికి లేదు, కానీ వాళ్ళు సర్వశక్తులు ఉండినప్పటికీ కాంగ్రెస్ ఉన్న ఈ అడ్వాంటేజ్ తో అక్కడ గెలవడం జరిగింది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.